అందరికీ నమస్తే. నేను మీ మురళి. వెల్కమ్ బ్యాక్ ఫుడ్ ఏరియా తెలుగు. ఈరోజు నేను మీకేం చేసి చూపించబోతున్నానంటే అద్భుతమైనటువంటి అరటికాయ బజ్జీలండి. బండిపై దొరికే అరటికాయ బజ్జీలకి ఏమాత్రం తీసిపోకుండా అద్భుతమైనటువంటి రుచితో అద్భుతంగా మన ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సరే, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో 150 ml వాటర్ పోస్తున్నాను. రుచికి తగ్గ సాల్ట్ వేస్తున్నాను. పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. 1 టీ స్పూన్ వాము వేస్తున్నాను. 3/4 టీ స్పూన్ కారం వేస్తున్నాను. 1 కప్పు శనగపిండి వేస్తున్నాను. సుమారు 200 గ్రాములు దాకా ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ స్పూన్తో బాగా కలుపుకుంటున్నాను. విస్క్తో అయినా కలుపుకోవచ్చండి. ఈ విధంగా బాగా బీట్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోండి. అప్పుడే మనకి బజ్జీలు గుల్లబారి అద్భుతమైనటువంటి రుచితో మనకి బజ్జీలు వస్తుందండి. ఈ విధంగా బీట్ చేసుకుంటూ కలుపుకున్న ఈ పిండికి 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. మీరు గమనించారో లేదో, నేను ఇందులో బియ్యం పిండి కలపలేదండి. బియ్యం పిండి కలపకుండా చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. చాలా క్రిస్పీగా భలే ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అరటికాయకి పై తొక్క తీసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ మాత్రం మందం ఉండే విధంగా కట్ చేసుకోండి. అప్పుడే బజ్జీల్లో అరటికాయ బాగా కుక్ అవుతుందండి. చూడండి, పిండిలో మనం ఈ విధంగా వేలు పెట్టి ముంచి తీస్తే పిండి వేలుకి ఏమాత్రం మందం అంటుకుంటుందో అరటికాయకి పిండి ఆ మాత్రం మందంలో అంటుకుంటుంది. మీకు ఎంత మందంగా కావాలనుకుంటే అంత మందంగా పిండిని కలుపుకోవచ్చు. ఆయిల్ వేడెక్కాక లో ఫ్లేమ్లోకి మంటని అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ఒక్కొక్క అరటికాయ పీస్ని ఈ విధంగా ముంచి ఈ విధంగా వదిలేసుకోండి. మర్చిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల బాగా లోపలి దాకా కుక్ అయి అరటికాయ బాగా కుక్ అవుతుంది. అందుకనే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ విధంగా విడిచిపెట్టుకోండి. చాలా సింపుల్గా మన ఇంట్లోనే ఈ విధంగా అరటికాయ బజ్జీలు వేసుకోవచ్చు. చూడండి, అద్భుతంగా కలర్ఫుల్గా మనకి అరటికాయ బజ్జీలు కుక్ అవుతుంది. కాస్త ఉడికిన తర్వాత మరోవైపు ఈ విధంగా తిప్పుకోండి. వెంటనే తిప్పితే పిండి చెదిరిపోతుంది. కాబట్టి ఒక కాస్త కుక్ అయిన తర్వాత మాత్రమే ఈ విధంగా తిప్పుకోండి. ఈ విధంగా తిప్పుతూ కాల్చుకోవడం వల్ల బజ్జీ రెండు వైపులా బాగా ఉడికి మనకి లోపల అరటికాయ కూడా చాలా బాగా కుక్ అవుతుందండి. చూడండి, ఇదే విధంగా తిప్పుతూ కాల్చుకోండి. చూడండి, అద్భుతంగా మనకి అరటికాయ బజ్జీలు అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. పైన నేను చూపించిన విధంగా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. బండి మీద దొరికే అద్భుతమైనటువంటి అరటికాయ బజ్జీల్ని మీరు మీ ఇంట్లో తయారు చేయొచ్చు. ప్రేమతో వండి పెట్టండి. మీ కుటుంబ సభ్యుల ప్రేమను నిరంతరము పొందుతూ ఉండండి. మరో అద్భుతమైనటువంటి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.